జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ కి దోచిపెట్టాడు రాష్ట్రం డబ్బులు. నీకు ఏదైతే ఈ ఇళ్ళు ఉన్నాయో పేదలకు ఇళ్ళు ప్రభుత్వం నుంచి నువ్వు ఎంత శాతం ఇస్తావు? అంతకంటే ఎక్కువ ప్లాంట్ ఎక్కువ ఇది ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేసి భారతీయ సిమెంట్ కి ఇనుము, ఇసుక, సిమెంటు, దానికి సంబంధించిన ఏదైతే ఉండిద్దో అవన్నీ కూడా ముందే కొనుగోలు చేసి పెట్టేశారు. అవన్నీ కూడా మళ్ళీ బ్లాకులు అమ్మేసుకున్నారు. ఎక్కడ ఎవరికి ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు. భారతీయ సిమెంట్కి అక్షరాల కోట్ల రూపాయలు దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో పాటు బాలాజీ గోవిందప్ప ఎవరు? భారతీయ సిమెంట్ డైరెక్టర్. అసలు మద్యం కుంభకోణంలో ఆయన ఎందుకున్నాడు? ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఎందుకు రిమాండ్లో ఉన్నాడంటే మరి ఈ మద్యం కుంభకోణంలో కూడా వాళ్ళు దోచుకున్నారు. ఇన్ని విధాలుగా మీరు రాష్ట్రాన్ని లూటీ చేసేసి రోజున రాష్ట్ర ప్రజల ఏదైతే అన్నంలో మట్టి జల్లారంటే వీళ్ళు సిమెంట్ జల్లారు. మరి అలానే చెప్పుకోవాలి. వాళ్ళ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు ఈ రోజున? ఖచ్చితంగా వీళ్ళందరికీ మద్దతు పలకాలి. రైతే రాజు. మరి ఆ రైతు లేకపోతే ఆ భూముల్ని మీకు ఇచ్చినందుకు ఏంటి ఈ రోజున వాళ్ళకి దిక్కెవరు?